నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో కాంగ్రెస్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పరిచి మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డి గెలుపు నియోజకవర్గ ప్రజలకు అవసరమని, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రజలకు చేసిందేమీ లేదని, పోచారం రైల్వే గేట్ మూసివేతను ఆపింది తానని, పసుపు బోర్డు ఏర్పాటని చెప్పి చేసిందేమీ లేదని, కాంగ్రెస్ హయాంలో 22,000 రైళ్లను తయారు చేసిందని, రూపాయికి కిలో బియ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే బీజేపీ దానిని ఫ్రీ చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 13,000 లక్షల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరుగుతుందని, జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రాజ్, మాజీ చైర్మన్ ఖాజా ఫయాజుద్దీన్, పోషెట్టి, ఖలీలుల్లా, పర్వయ్య, యువత రాజశేఖర్, జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు సురేష్, కాంగ్రెస్ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకసారి అరవింద్ గారికి అవకాశం ఇచ్చిండ్రు, ఈసారి జీవన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి. వారి పనితనం తెలుస్తుంది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిందంటే మామూలు మాట కాదు. అది ప్రజలతో అనుబంధం ఉంటేనే గెలుస్తుంది. ఆ ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటేనే ఆయన ఇన్ని రోజులు రాజకీయంలో ఉండగలిగింది. వాళ్ళు ఒక చివరి అవకాశం వారికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి పనులు చేసుకునే అవకాశం కలుగుతుంది. గతంలో మన పోచారం గేటు విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్ దాన్ని రాత్రి క్లోజ్ చేసింది, లెటర్ ఇచ్చేసి. ఆ రోజు వారం రోజులు అందరూ కూడా ధర్నాలు, రస్తారోకలు చేసిన గ్రామస్తులందరూ కూడా. నేను ధర్నారోకలు చేస్తూ కోర్టుకు పోయి దాన్ని కోర్టులో స్టే తీసుకొచ్చి రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా క్లియర్గా రాపించడం జరిగింది. దాంట్లో ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, వందే భారత్ ట్రైన్ వారు ఇంట్రడ్యూస్ చేసింది, నో డౌట్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే 4వ స్థానం, ప్రపంచంలో 4వ స్థానం మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. వీరు ఇంట్రడ్యూస్ చేసింది వందే భారత్ ట్రైన్ ద్వారా. వీరు ఇంట్రడ్యూస్ చేసింది కేవలం 51 ట్రైన్లు మాత్రమే. అందులో ఒక్కొక్క ట్రైన్కి ఉన్నాయి బోగీలు 7-8 మాత్రమే. కాంగ్రెస్ పార్టీ చేసిన బోగీలు ఒక్కొక్కటి 18-20 ఉంటే ఒక్కొక్క ట్రైన్కి. మొత్తం ట్రైన్లు లెక్క చేసిన మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు. వాళ్ళ నేనేమి అథెంటిక్గా మాట్లాడతాను, నేను ఏది మీద మాట్లాడా. అసలు ఈ దేశంలో ఎన్ని ట్రైన్లు ఉన్నాయని ఒక్కసారి లెక్క తీస్తే 22,593 ట్రైన్లు ఉన్నాయి రైల్వే డిపార్ట్మెంట్లో. ప్యాసింజర్ ట్రైన్స్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ తీసిపోయే ట్రైన్లు కావచ్చు, ఆయిల్ తీసిపోయే ట్రైన్లు కావచ్చు, బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేసే ట్రైన్లు కావచ్చు, ఇతర ట్రైన్లు కావచ్చు. 22,593 ట్రైన్లు ఈ దేశంలో నడుస్తున్నాయి. ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు పార్టీ చేసినవి ఎందుకు చేసింది అంటే తక్కువ పైసలల్లో ఎక్కువ పనులు చేసింది ఆ రోజుల్లో. ఈరోజు ఎక్కువ పైసలల్లో తక్కువ పనులు అవుతున్నాయి. ఇవాళ ఏ రోజు కూడా కాంపిటీషన్గా రాలేదు కాంగ్రెస్ పార్టీకి. ఇది ఒక ఎగ్జాంపుల్. రైల్వే డిపార్ట్మెంట్ ఒకటే ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాం. రెండోది ఉపాధి హామీ పథకం. 80,000 మందికి మేము ఫ్రీ రేషన్ ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఈరోజు 40 రూపాయలు కిలో బియ్యం ఉన్న దాన్ని కేవలం రూపాయికి యాక్ట్ ద్వారా, మన్రేగా యాక్ట్ ద్వారా, గ్యారంటీ స్కీమ్ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని కల్పించింది రూపాయికి కాంగ్రెస్ పార్టీ. కరోనా టైంలో ఆ రూపాయి కూడా ఎత్తేసి ఫ్రీగా ఇవ్వడం జరిగింది, నో డౌట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.